నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పిలుపు. కడపలో ఘనంగా ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పాలకుల కార్మిక వ్యతిరేక విధానాల తీరుపై వామపక్ష కార్మిక సంఘాల నేతల ఆగ్రహం. కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుంటే చూసి ఓర్వలేకే దిగజారుడు వ్యవహారాలను ఖండిస్తున్నాం. వైసీపీ కోఆప్షన్ మెంబర్ తీరుపై టీడీపీ యువనేత సుబ్బరాయుడు మండిపాటు. దేశ సమగ్రతను కాపాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ రన్ ఫర్ యూనిటీ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించుకున్నామన్నారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిలైన మన దేశంలో ప్రజలందరూ ముఖ్యంగా యువత ఐకమత్యాన్ని పాటించి దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచేలా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధానిగా బాధ్యతలు విశేష సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను భారత ప్రభుత్వం 1991లో భారతరత్న బిరుదిచ్చి సత్కరించిందన్నారు. విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒక లోహ పురుష్ ఐరన్ మ్యాన్ అంటారు మేము. ఎందుకంటే అంత నేషన్ 562 ప్రిన్స్లీ స్టేట్ యునైట్ చేసి ఈ దేశం అంతా యునైట్ చేశారు. ఆ విజన్ ఈరోజు మనమే సెలబ్రేట్ చేయాలి. తర్వాత ఈరోజు ఈ యూనిటీ ప్లేస్ తీసుకోవడం జరిగింది. మనమే అన్ని చోట ఈ లాంగ్వేజ్, కాస్ట్, క్రీడ్, రిలీజన్ అంత డివిజన్ వదిలేసి ఒక దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలంటే ఒక ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము మన కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఈ యూనిటీ డేకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పులివెందుల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. పులివెందుల వైఎస్ రాజారెడ్డి వీధికి చెందిన సాయి, అతని కుటుంబ సభ్యులు, బంధువులు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీటెక్ రవి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ వైసీపీలో తమకు అడుగడుగున అవమానం జరిగిందని, కూటమి సంక్షేమానికే మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీడీపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల మున్సిపాలిటీలో రాజారెడ్డి వీధి 29వ వార్డు నుంచి తర్వాత సాయి అని ఈరోజు మన పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. సాయితో పాటు అనేక మంది సాయి బంధువులు, తర్వాత మిత్రులు, ఇంకా అనేక మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అంటే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పులివెందుల మున్సిపాలిటీలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే
ఒక ఏకైక లక్ష్యంతో మేము కానీ తర్వాత మా ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లీడర్స్ కానీ అంతా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఎక్కడెక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి, ఏ ఏ వార్డులలో ఎక్కడెక్కడ మన బలం ఎంత, మన బలహీనం ఎంత అని అందరం కూర్చొని అవగాహన చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ నాటికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే తర్వాత ఇది. మీరు ముఖ్యంగా గమనించండి, పులివెందుల తాలూకాలో ఒక 2 వారాల క్రితం అంబగపల్లి ఎప్పుడు కూడా రిగ్గింగ్ విలేజ్, అలాంటి ఊర్లో కూడా దాదాపు 50 కుటుంబాలు చేరడం జరిగింది. ఒక 4 రోజుల కిందట అంకేని వానిపల్లెలో కూడా అనేక మంది బీసీ సోదరులంతా కూడా మేము తప్పకుండా మీ పార్టీలోకి చేరాలని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వితౌట్ కండిషన్ కూడా చేరడం. అలాగే మున్సిపాలిటీలో అనేక మంది అంతమంది బల్యక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆర్ఎన్పి డాక్టర్, అతను ఫిజియోథెరపిస్ట్ కిషోర్ కానీ ఇంకా చాలామంది అనేక మంది ఈ రకంగా వలసలు అంటే 1.5 సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ కానీ ఇక్కడ రాజకీయంగా ఇన్నాళ్ళు మమ్మల్ని అనగదొక్కి వాళ్ళ పనులు జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ విలువ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనిది మా ఇళ్ళ కాడికి వచ్చి ఇప్పుడు అంతా బంగపోతా మీరు ఎటు పోకండి, అది ఇన్నాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కదా అని తర్వాత వాళ్ళంతా ఇన్న దగ్గరికి రావడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గమనిస్తా లేదు. ఒకసారి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. దానికి కావాల్సే అంత మంచి క్యాడరు, మంచి నాయకులు కూడా దొరికినారు. తప్పకుండా మేము మీ పార్టీలోకి వచ్చి సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా కూడా పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘంగా గనకెత్తిన ఏఐటీయూసీ పోరాటాల కారణంగా నేడు అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరం పాత రిమ్స్లో మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండాను ఎగురవేసి భారీ కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించిందని, దేశానికి స్వాతంత్రం రాకముందే సంఘాన్ని ఏర్పాటు చేసి హక్కుల సాధనే ధ్యేయంగా ఏఐటీయూసీ సాగించిన పోరాటాల కారణంగా అనేక విజయాలు దక్కాయన్నారు. కార్మికులకు కనీస వేతనం, పని గంటల అమలు, సంక్షేమం కోసం అహరహం కృషి చేసిన మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ గుర్తింపు పొందిందన్నారు. అయితే నేటి పాలకులు అలాంటి హక్కులను కాలరాస్తూ సంపద సృష్టిలో భాగస్వాములైన శ్రమజీవుల కష్టాన్ని పట్టించుకోకుండా అనేక ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం దారుణమన్నారు. నేటికి కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతుందని, ఆకలి చావులు సంభవిస్తున్నాయని తెలిపారు. పేదలు విద్య, వైద్యానికి దూరం కావాల్సిన పరిస్థితులు కనపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాల ఎన్నికల సమయంలో కార్మికుల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం సర్వసాధారణమన్నారు. కార్మికుల శ్రమ దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో పాలక ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక ఉద్యమాలకు అందరినీ కలుపుకుని పోయి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులతో పాటు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రామారావు ఊరికన్నా పెట్టుకో స్వామి, ఏఐటీయూసీ 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసు వద్ద జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమము నిర్వహిస్తా ఉన్నాం. 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే సంఘాన్ని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనం కావాలని, పని గంటలు అమలు చేయాలని, అదేవిధంగా సంక్షేమం కోసం అహరహం కృషి చేసినటువంటి దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. అనేక పోరాటాల నేపథ్యంలో సాధించుకోబడినటువంటి అనేక చట్టాలు ఇవాళ అడుగడుగునా ఉల్లంఘించబడతా ఉన్నాయి. పాలక ప్రభుత్వాలేమో ఎన్నికలప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, వాళ్ళ అభ్యున్నతికి కోసం కృషి చేస్తామని, బోర్డులు ఏర్పాటు చేస్తామని
అని చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నారు. పని గంటలను సమూలంగా మార్పులు చేసి 10 నుంచి 13 గంటలు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలు సవరణలు చేస్తూ ఉన్నారు. కొని రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి కష్టజీవుల వ్యతిరేక పోరాటాలలో ప్రజల వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐటీసీ కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 106వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశ ఐక్యతకు విశేష కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజును భారత ప్రభుత్వం ఏక్తా దివస్గా పరిగణించి ఆయనను స్మరించుకోవడం అభినందనీయమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం రైతులకు భూమి శిస్తు భారీగా పెంచడంతో పన్ను తగ్గించాలనే డిమాండ్తో సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారని, ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్ తన భుజస్కంధాలపై వేసుకున్నారని కొనియాడారు. ఉద్యమానికి జడిసిన బ్రిటిష్ ప్రభుత్వం పన్ను పెంపును ఉపసంహరించుకుందన్నారు. తొలి ఉప ప్రధానిగా హోంమంత్రిగా ఆయన ప్రజలకు సుపరిపాలన అందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడం కోసం స్వయంగా అంకితం అవుతానని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారితో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సభకు హాజరైన వారందరికీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చదువు అభ్యసించి భారతదేశానికి వచ్చిన తర్వాత మనకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సమగ్రత మరియు భద్రతను దేశ పౌరుల మధ్య విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తాను. నా దేశం యొక్క ఏకీకరణకు మార్గం చూపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి, త్యాగం మరియు కృషిని స్మరించుకుంటూ ఆ ఆత్మలోనే ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. గంభీరంగా హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. జై అందరూ ఒప్పుకోవాల్సింది. పిల్లలందరూ మీరు సార్ హబీబుల్లా గారు చెప్పారు, సిఇఓ గారు, ఈ 1 month కాలేజీలు మెయిన్ గా పార్టిసిపేషన్ ఉంది, చెప్పించే ప్రోగ్రామ్స్ కలెక్టర్ గారితో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జరుపుకుంటున్నాం. దేశమంతా కూడా రాష్ట్రీయ ఏక్తా దివస్ అంటే జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని, ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఏమిటి ఆయన విశిష్టత? అంత విశిష్ట వ్యక్తి కాకపోతే మనం ఇలా రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోలేము. ఏమిటి విశిష్టత అంటే ఆయన అందరిలాగే స్వాతంత్ర సమరయోధుడు. మన గాంధీజీ అడుగుజాడల్లో నడిచి మన స్వాతంత్ర పోరాటం ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఆయన ఒకడు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుంటే చూసి ఓర్వలేకే వైసీపీ కోఆప్షన్ మెంబర్ చేసిన దిగజారుడు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ యువ నాయకుడు సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కులం, మతం అంటూ మనుషుల్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నామన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలే కానీ కులం పేరుతో కించపరచడం సరికాదన్నారు. గడచిన ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకొని కొన్ని ప్రాంతాలను కూటమి కార్యకర్తలు సరిదిద్దుతుంటే ఓర్వలేనితనంతో వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. ఫలానా కులం అంటూ ప్రచారం చేస్తూ వారు విధుల్లో తిరగడం దేనికి సంకేతమో ఆ వైసీపీ నేత చెప్పాలన్నారు. తక్కువ కులం అంటూ తనపై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే ఆందోళన ఎందుకని ఆయన ప్రశ్నించారు. సమాజంలో గౌరవప్రదంగా ఉన్న వ్యక్తిని కులం పేరుతో కించపరిచేలా మాట్లాడి మళ్లీ ప్రజలకు తప్పుడు వార్తలు ప్రచారం దేనికన్నారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక ముందా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో కడప నగరానికి సంబంధించి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి,
ఆ యొక్క ప్రాంతంలో ప్రజానికం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటివి గౌరవ మా యొక్క తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వారు పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు మరియు గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆదేశానుసారం మా యొక్క నగరాధ్యక్షుడు మన్సూర్ గారు మేము కొంతమంది ఈ యొక్క నగరంలో పర్యటన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరిగింది. ఈ పర్యటన చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేటువంటివి చూసుకుంటూ పోతూ గత ప్రభుత్వ హయాంలో ఏం చేసినారు, ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాలన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియపరుచుకుంటూ ఎక్కడైతే కనుక ఈ యొక్క రోడ్ల పరిస్థితులు బాగాలేవో ఆ యొక్క రోడ్ల పరిస్థితులను మా యొక్క ఇన్ఛార్జ్లు అందరితో మాట్లాడుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మేమేం చేశారు అనేటువంటి విషయాన్ని వివరించుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో గౌస్ నగర్ ఏదైతే కనుక గౌస్ నగర్ ప్రాంతం ఉందో ఆ యొక్క గౌస్ నగర్ ప్రాంతానికి సంబంధించి మా సయ్యద్ జహీర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ప్రస్తుతం కోఆప్షన్ మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్లో ఉన్నదనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. ఆ జహీర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆయన ఆ యొక్క డివిజన్కు సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసింటే కనుక అది చెప్పుకోవాల్సింది పోనికి మేము అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓ చిన్నపాటి వీడియో మా యొక్క నగరాధ్యక్షుల వారు చిత్రీకరిస్తూ ఉంటే కనుక ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చి గొడవ చేసి మీరేం అభివృద్ధి చేయటం లేదనేటువంటి విషయాన్ని ఏదో చేసుకోవాలని చెప్పేసి జనాలందరినీ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గొడవ పడ్డం అనేటువంటి విషయం జరిగింది. ఆ గొడవ పడేటువంటి సందర్భంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత నీచానికి దిగజారిపోయిందంటే కనుక రాజకీయంగా అభివృద్ధి పరంగా తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలను ఎదుర్కోలేక ఎంత నీచానికి ఒడిగట్టిపోయినది యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కనుక ఈరోజు కులాలు మతాలు అనేటువంటి కింది స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సయ్యద్ జహీర్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను నన్ను ఉద్దేశించి ముఖ్యంగా సుబ్బరాయుడు అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని ఉద్దేశించి ఎవరైతే కనుక అక్కడ మా నగరాధ్యక్షుడు వారు ఉన్నారో నగరాధ్యక్షుడు మన్సూర్ అనేటువంటి అతను కులం తక్కువని తీసుకొని వచ్చి ఈరోజు వీధుల్లో తిప్పుతా ఉన్నాడంటే కనుక ఎంత కండకావరంతో యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఈ యొక్క ప్రజానికం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అతను మాట్లాడినటువంటి మాటలకు మేము ఆ రోజు సర్ది చెప్పుకొని జనాలకు మంచి చేయాలనుకొని వచ్చినాము, మన పైన 4 రాళ్ళు పడినా పర్లేదు మనం మంచిగా చేయాలి జనాలకు అని చెప్పేసి అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చేటువంటి తర్వాత ఇంటింటికి పోయి సుబ్బరాయుడు అనేటువంటి వాడు కులం తక్కువ వ్యక్తిని తీసుకొని వచ్చి మన వీధుల్లో తిప్పుతా ఉన్నారు, కులం తక్కువ వాడు వచ్చి ఈరోజు మన ముందు మాట్లాడుతూ ఉన్నారు, కులం తక్కువ వాడు వచ్చేసి ఈరోజు వీధుల్లో పర్యటిస్తూ ఉంటే మనందరం చూస్తూ ఉండాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజల్లో కులమత వర్గ వేదాలను ఎత్తుగొట్టే విధంగా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జహీర్ అనేటువంటి అతను చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత మటుకు నిజం, ఎంత మటుకు సమంజసం? ఇది ఈ కులం తక్కువ వాడని సుబ్బరాయుడిని మాట్లాడుతూ ఉన్నారే, ఈ యొక్క సుబ్బరాయుడు గలం ఎవరి కోసం పనిచేసిందో ఈ యొక్క కడప నగర ప్రజానికం అందరికీ తెలియరా? నిమ్న వర్గాలంటే కనుక గౌరవం లేదు, కనీసం మనిషిని మనిషిగా గుర్తించలేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ నన్ను కులం తక్కువ వాడిగా యొక్క ప్రజల్లో అందరిలో పోయి చెప్పుకున్నందుకు నేను అవమానంగా ఫీల్ అయ్యి స్థానిక టూటల్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే అక్కడ కేసు రిజిస్టర్ చట్టపరమైన చర్యలకు వాళ్ళు ఉపక్రమిస్తూ ఉంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను సత్వరమే విడనాడి వారి హక్కుల సాధనకు తోడ్పాటు అందించాలని ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడం దారుణమన్నారు. అలాగే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన దుర్మార్గమైందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాకముందు పనిచేస్తున్న ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను తొలగించి తమ వారిని నియమించుకోవాలనే కుట్రలను ఖండిస్తున్నామన్నారు. కనీస వేతనం అమలు చేయాలని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారంలో చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.
స్పీడ్ పెట్టాకండి మా సార్కు 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటియుసి అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రజానీకానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐటియుసి ఆవిర్భవించి 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ వేడుకలు వేదిక కాబోతా ఉన్నాయి. ఉద్యమాల వేదికకు నాంది పలకబోతా ఉంది. ఏఐటియుసి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 44 చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఉద్యమంలోకి పోతా ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని పోరాటం చేయబోతా ఉన్నాం. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి పోరాటం చేయబోతా ఉన్నాం. అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేయబోతా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటంలోకి పోతా ఉన్నాం. ఈ 106వ జయంతి సందర్భంగా ఏఐటియుసి పోరాటాలకు నిలయంగా దేశవ్యాప్తంగా ఏఐటియుసి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి కార్మిక హక్కులను కాపాడుకోవడంలో ఏఐటియుసి జెండాను భుజాన వేసుకొని నేడు రాబోతా ఉన్నటువంటి కాలంలో ఉద్యమాలకు పెద్ద వేదిక చేయబోతా ఉన్నాం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన ఇందిరాగాంధీ ప్రధానిగా తన పాలనా తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనకీర్తి సాధించారన్నారు. ఉక్కు మహిళగా పేరు గడించిన ఆమె దేశ ప్రజల మన్ననలు పొందారన్నారు. తన స్ఫూర్తిదాయక పాలనతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి గడించిన ఇందిరాగాంధీ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పురోభివృద్ధిలో పయనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రమ్మని వాళ్ళని పట్టుకొని ఉన్నాను కొద్దిగా అట్లా చేతులు हाथ लगाओ भाजी हाथ में दो ही लगाओ पकड़ो हाँ ओके వాళ్ళు స్వర్గీయ భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనకీర్తి సాధించారు. ఉక్కు మహిళగా ఆమెకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు
స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి వర్ధంతి. ఈ సందర్భంగా కడపలోని బాలికల వికలాంగుల వసతి గృహంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. దేశానికి ఇందిరాగాంధీ గారు చేసిన సేవల్ని ఎంతో గుర్తిస్తున్నారు ప్రజలు. ఇప్పటికీ ఆమె పరిపాలనను నెమరవేసేం కాకుండా చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ ఒక ఐకానిక్ లీడర్గా ప్రపంచంలో గుర్తింపు పొందారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లడంలో ఆమె చూపిన ఘనత కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజభరణాల జాతీయకరణ కానీ, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు చేపట్టడంలో కానీ, ఈ ఉక్కు మహిళ వర్ధంతి సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను నెత్తి తెచ్చుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. రాష్ట్రంలో డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పురోగతిలో ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఆమె ఉత్తర్వుల మేరకు చేస్తున్నారు. స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మేము వికలాంగుల హాస్టల్లో వచ్చి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. ఎందుకంటే ఆ మహానేత గురించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతగాంచిన ప్రధానిగా, భారతదేశాన్ని ఏకైక మహిళా ప్రధానిగా ఎన్నో సేవలు చేశారు. ఆమె సేవలు ఎన్నటికీ మర్చిపోలేని, భారతదేశాన్ని ఎంతోగానో ముందుకు తీసుకుపోయేదానికి ఎంతో కష్టపడి ఎంతో దృఢ సంకల్పంతో ఆమె ప్రధానిగా పనిచేశారు. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా మేము పండ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్న కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ అనేక చట్టాలు సాధించడంలో ఏఐటీయూసీ పోషించిన పాత్ర ప్రశంసనీయమని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేసీ బాదుల్లా తెలిపారు. ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ కార్మిక వర్గానికి మాతృ సంస్థగా ఏఐటీయూసీ దేశంలో ఏర్పడి 106 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. కార్మికులకు అనేక చట్టాల రూపకల్పనలో ఏఐటీయూసీ పాత్ర ప్రముఖమైందన్నారు. 1920 అక్టోబర్ 31న ముంబైలో ఏఐటీయూసీ ఆవిర్భవించి లాలా లజపత్ రాయ్ లాంటి ఎందరో మహనీయులు నాయకత్వాన్ని వహించిన ఘనమైన చరిత్ర కలిగిందన్నారు. ఈ క్రమంలో హమాలీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘంలాగా వీరికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటాలు కొనసాగించేందుకు ఏఐటీయూసీ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫస్ట్ బాధలు సార్ పెట్టండి. తీసుకో ఎంత కావాలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగానే కడప రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద ఈ యొక్క ఏఐటీయూసీ పతాకాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకొని కేక్ కటింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా 105 సంవత్సరాల ఈ యొక్క ఏఐటీయూసీ చరిత్రలో కార్మికులకు అనేక చట్టాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించింది. మరి ఆనాడు 1920 అక్టోబర్ 31న పారిశ్రామిక వాడినటువంటి బాంబేలో ఏఐటీయూసీ ఆవిర్భవించి లాలా లజపత్ రాయ్, బిఎన్ రాయ్ ఇలాంటి స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు నాయకత్వం వహించి ఏఐటీయూసీకి
ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఏకైక కార్మిక సంఘం భారతదేశంలో ఉందంటే అది ఒక ఏఐటీయూసీనే. ఈరోజు దేశంలో రాష్ట్రంలో పరిపాలించినటువంటి పాలకులు పోరాడి సాధించుకుంటే కార్మికుల యొక్క 44 లేబర్ కోడ్లు లేక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు ఈరోజు యొక్క మార్పులు చేసేందుకు తహదాలాడుతున్నారు. ఈరోజు రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిచేయాలనేటువంటిది, అలాగే 8 గంటల పని విధానం తిరోధకాలు ఇచ్చి 13 గంటలు పనిచేయాలనేటువంటిది, అలాగే నిన్నగాక మొన్న ఎల్ఐసిలో కూడా వాటాలు విక్రయించేందుకు గతంలో రైల్వేలు ఆదానీలకు ప్రకటించినట్టు మోడీ నిన్నగాక మొన్న ఎల్ఐసిలో ఉన్నటువంటి వాటాలు కూడా విక్రయించేందుకు ముందుకు వస్తున్నాడు. ఈరోజు హమాలీ రంగంలో ఉన్నటువంటి అధికారంలో రాకముందు సమగ్ర అసంఘటిత రంగ కార్మికులకు ఈరోజు హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇంకో కూడా ₹1 కూడా సంక్షేమాన్ని కేటాయించకుండా ఉంది. భవన నిర్మాణ సంక్షేమ మండలి తరహాలో కూడా హమాలీలకు సంక్షేమ మండలి బోర్డు తీసుకురావాలని చెప్పి ఏఐటీయూసీగా పోరాటం చేస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా కార్మికులు ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఏఐటీయూసీ ముందుండి పోరాటం చేసేందుకు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగ జాతి చేసిన పోరాటాలు ఫలించిన తరుణంలో డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో జరిగే విజయోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈరోజు మాదిగ విజయోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి ఏబిసిడి వర్గీకరణ కోరుతూ అనేక మంది పోరాటాలు త్యాగాలు చేశారని, సుమారు 32 సంవత్సరాలుగా సుదీర్ఘంగా చేసిన పోరాటం ఫలించిందన్నారు. ఇందులో భాగంగా అనేక మంది తమ సర్వస్వాన్ని అర్పించారన్నారు. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు తమ వంతుగా తోడ్పాటు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేస్తూ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వర్గీకరణపై అసెంబ్లీలో చట్టం చేయడాన్ని మరింత సంతోషకరమైన అంశమన్నారు. ఈ క్రమంలో మాదిగ జాతి సాధించిన విజయంపై డిసెంబర్ 4వ తేదీన విజయవాడ జింఖానా మైదానంలో జరిగే విజయోత్సవ సభకు పార్టీలు, వర్గాలు, కులాలు, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సైడ్ రాజా మీ గడిచిన 32 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. ఎన్నో త్యాగాలు చేయటం జరిగింది. మా పోరాటానికి స్పందించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో గళమెత్తి మాదిగలకు సామాజిక న్యాయం చేయాలని ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడినటువంటి విషయం. 32 ఏళ్లుగా మాదిగలు చేసినటువంటి పోరాటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు జరిగిన ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే ఈ 32 ఏళ్ల సుదీర్ఘకాలం పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇలా అనేక రాజకీయ పార్టీలతో పాటు మాకు మద్దతు ఇవ్వటమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ కానీ అనేక పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ మాదిగల పక్షాన నిలబడి మాదిగలకి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ కూడా గళమెత్తి మాదిగల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన వారందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే విషయంలో మేము 20 లక్షల మంది మాదిగలను 97లో హైదరాబాదులో పెద్ద ఎత్తున మేము చుట్టుముట్టి చంద్రబాబు ప్రభుత్వం మాదిగల వైపు చూసేలా చేయగలిగిన ఉద్యమం భారతదేశ చరిత్రలోనే అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడే ఉద్యమం ఏదైనా జరిగిందంటే అది మాదిగలు చేసిన పోరాటమే. కాబట్టి ఈ పోరాటం మరి 96లో చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే బాధ్యత తీసుకుంటానని మాదిగలకు ఆనాడు మా వేదిక మీద భరోసా ఇవ్వటం అనేది జరిగింది. 1999లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి పెద్ద మాదిగని అవుతానని మాదిగల తరపున మాట ఇచ్చిన మాటకు నిలబడి మరి నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మరి చట్టం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మాదిగల విజయోత్సవ సభని విజయవాడ జింకాన గ్రౌండ్లో డిసెంబర్ 4వ తేదీన పెద్ద ఎత్తున ఇక్కడ సభను నిర్వహిస్తున్నాం. ఇక్కడ మరి కడప జిల్లా నుంచి ఎన్నో పోరాటాలు చేసినటువంటి పురిటిగడ్డ ఇది. ఈ గడ్డ మీద ఉన్న ప్రతి మాదిగ బిడ్డ భాగస్వాములై ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి ఈ విజయోత్సవంలో రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ విజయోత్సవ సభని విజయవంతం చేయాలని పేరున కడప జిల్లా మాదిగ బిడ్డలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించడానికి కడప జిల్లా రావటం అనేది జరిగింది. కాబట్టి పాత్రికేయులు కూడా మాకు చేసినటువంటి కృషి మరవలేంది. ఇక్కడ ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైసీపీ అధినేత, ఆయన ఏదైతే శాసన మండలిలో మాకు అండగా నిలబడి మరి చట్టం జరగడానికి కూడా ఆయన కారణమైనందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి మాదిగ బిడ్డ ఇంటికి 2 పల్లెకి 2 వాహనాల్లాగా కదిలి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పిలుపు. కడపలో ఘనంగా ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. పాలకుల కార్మిక వ్యతిరేక విధానాల తీరుపై వామపక్ష కార్మిక సంఘాల నేతల ఆగ్రహం. కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుంటే చూసి ఓర్వలేకే దిగజారుడు వ్యవహారాలను ఖండిస్తున్నాం. వైసీపీ కోఆప్షన్ మెంబర్ తీరుపై టీడీపీ యువనేత సుబ్బరాయుడు మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.